నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సునావత్ కమిలి భీమ్ నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి తాళకుంట తాండా, బాండతాండా, భవానీకుంట తాండాలో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. सेवालाल महाराज की यार याडियो भाइयों दादी दादा सेन रामाराम राम राम जय सेवालाल. మరి 4వ వార్డులో నునవత్ కమ్లీ భీమ్ నాయక్ నా బొజాయిని గెలిపియాలి. మీరు అందరికి కూడా మరి కమ్లీ బొజాయిని గెలిపియాలి. మీ అందరికీ మా అమ్మలకు చెల్లెలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరందరూ కూడా మా యూత్ నాయకులందరూ కూడా నన్ను ఎట్లా గెలిపించిందో అట్లనే మా వదిన బజాయిని కూడా గెలిపియాలి. కాబట్టి కమ్లీ బజాయిని గెలిపియాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ. మరి 10 ఏళ్లలో ఏం చేయని వాళ్ళు మళ్ళా వచ్చిండు, కొత్త బిచాన్లాగా మళ్ళా వచ్చి నన్ను అంటున్నాడు కదా, నీకు పేర్లు గుర్తుంటలేవు అని అంటున్నాడు. మరి నాకు నీలాగా 4-5 గెస్ట్ హౌస్లు లేవు. గెస్ట్ హౌస్లు ఉంటే బాగుండు. మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, నువ్వు ఏం చేసినావు తెలుసు మాకు. మరి ఆ గెస్ట్ హౌస్లు ఉంటే పేర్లు గుర్తుంటాయి కావచ్చు. నేను స్వచ్ఛందంగా అందరితోని, యువ నాయకులతోని, చిట్టితోని, తమ్ముడు ఏంటి సార్ భాస్కర్, ఇలాంటి యువకులను నేను గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే ఈ యువ నాయకులే కావాలి మాకు. యువ నాయకులు వస్తేనే మరి ఈ యొక్క గ్రామం బాగుపడుతుంది, ఈ యొక్క మనం కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది. ప్రతి ఒక్కటి కూడా బాగుపడాలంటే యువ నాయకులు రావాలి, చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ కూడా. మన వ్యవసాయం విషయంలో వచ్చినప్పుడు చిట్టి తమ్ముడు లేసి అందరితోని, కలెక్టర్లతోని, తర్వాత పెద్ద నాయకులు వచ్చిన రైతు నాయకులతోని చాలా చక్కగా మాట్లాడితే ఆయన పాయింట్లన్నీ నోట్ చేసుకొని దాన్ని అన్ని తీసుకెళ్లి అదే విధంగా రైతుల కోసం ఏం చేయాలి ప్రభుత్వం అని సూచనలు ఇచ్చిన తమ్ముడు చిట్టి. అంటే ఇలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే దేశం బాగుపడుతుంది. అందుకనే మన సోదరులందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు చాలా మంచి హోదాలలో ఉన్నారు. మొన్న సేవాలాల్ జయంతికి కూడా నేను, మురళీ నాయక్, రామచంద్ర నాయక్, బలరాం నాయక్ అన్న అందరం పోయి సీఎం గారితో ఆయన పుట్టినరోజును కూడా హాలిడే ప్రకటించాలని అడిగినాం. మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అంటే మరి ఎస్టీ సోదరులు అంటేనే మట్టిని నమ్ముకున్న సోదరులు. వారికి మట్టి పైన ఉన్న మమకారం, అంటే భూమి బంధంతో, పేగు బంధంతో ఉన్న మమకారం వారు ఎలాంటి దురుద్దేశాలు, కుట్రపూరితమైన మనుషులు ఉండయి. వాళ్ళ స్వచ్ఛమైన మనుషులు. ఇది నేను చాలా దగ్గరగా ఉండి చూసిన. నేను పోలీసులో ఉన్నప్పుడు ములుగు లాంటి ప్రాంతంలో చేసినప్పుడు కూడా అక్కడ అందరు కూడా నన్ను హక్కున చేర్చుకొని ఎప్పుడు పోయినా కూడా అన్నా రా అని కూర్చునబెట్టుకొని, అంతా పోలీసులో ఉన్నా కూడా వారితో నేను చాలా ప్రేమగా ఉండేవాడిని. అదే ప్రేమ ఇక్కడ నాకు దొరుకుతుంది. కాబట్టి మా కీమా నాయక్ అన్న కానివ్వండి, చాలామంది నాయకులందరూ కూడా నేనంటే వారిని అభిమానిస్తా, వారందరినీ కూడా. కాబట్టి తప్పనిసరిగా కీమా నాయక్ లాంటోడు మరి ఎవరితోని గొడవ పడాడు, ఎవరు జోలికి పోడు. నేను చూసింది ఆయన ఏదొచ్చినా కూడా గ్రామం కోసం అడుగుతాడు తప్ప ఆయన సొంత పనులు ఇప్పటివరకు అడగలే. అది ఉన్న గొప్పతనం ఆయన దగ్గర. రాత్రి కూడా నాకు ఫోన్ చేసిండు 10:30కు. అంటే అంత ప్రేమ అంటే అతనికి ఏం అలవాటు లేవు. నేను చూసిన దగ్గరుండి ఏమన్నా బీడి తాగుతాడు కావచ్చు, సిగరెట్ తాగుతాడు కావచ్చు, గుట్కా తింటాడు కావచ్చు, అసలు ఏం అలవాటు లేవు పెద్ద మనిషి. అలాంటి మనిషి, స్వచ్ఛమైన మనిషి వస్తే మనకు చాలా గ్రామం అభివృద్ధి పడుతుంది. గ్రామం అభివృద్ధి పడాలంటే ఇలాంటి నాయకులు ఉండాలి, ఇలాంటి యువ నాయకులు ఉండాలి వారి వెనకాల. మరి ఆరూరు రమేష్ ఆయన వచ్చి మరి పేర్లు గుర్తుంటే లేవంటాడు. నాకు గెస్ట్ హౌస్ లేవు కదా, 4-5 గెస్ట్ హౌస్లు ఉంటే అందరి పేర్లు గుర్తుంటాయి. గెస్ట్ హౌస్ మండలానికి ఒక గెస్ట్ హౌస్, హన్మకొండలో ఒక గెస్ట్ హౌస్, మన పర్వతగిరి ఒక గెస్ట్ హౌస్, ఐనోల్లో ఒక గెస్ట్ హౌస్. దానికి సాక్ష్యం మా మహాన్ సింగ్ గారే. మా నాయకుల పైన, మా ఎస్టీ సోదరుల పైన ఉన్న ప్రేమ చాలా గొప్పది. వారు చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు పోయినా కూడా. వారందరూ కూడా అభివృద్ధి, సంక్షేమం చేయాలి. ఎస్టీ సోదరులకు అన్ని విధాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నది ప్రభుత్వం. మరి ఈ యొక్క వర్ధనపేట మున్సిపాలిటీని 150 ఇండ్లు ఇచ్చిన, 150 ఇండ్లు ఇచ్చి మీకే అన్ని కమిటీలు వేసిన.
ఇంద్రమ్మ కమిటీలలో సోదరిమణి ఏం పేరు అమ్మ పేరు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళని వేసి వారితోనే మీరందరూ ఎవరిని తెస్తే వాళ్ళకి ఇష్టమని వారికి స్వచ్ఛందంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వారికి ఇల్లు కట్టించిన బాధ్యత ఇవాళ చూస్తున్నాం. చాలా మంది ఇల్లు కట్టుకునే నిరుపేదలు ఉంటే మళ్ళా కీమా నాయక్తోని మన కమలి అమ్మతోని ముగ్గు ఇచ్చి ఇల్లు లేకుండా ఎవరన్నా ఉంటే వారికి పత్రాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా అమ్మ పేరుతోనే తీసుకుంటారు. మరి సన్నబియ్యం రేషన్ కార్డు ఎంతమందికి వస్తున్నాయమ్మా? సన్నబియ్యం ఎందరికి వస్తున్నాయి? ఒక్కసారి చేతులు ఎత్తండి. మా మీడియా సోదరులు వచ్చిండ్రు, ఒక్కసారి చూడండి మీడియా మిత్రులారా. మీరు చెప్పవలసిన బాధ్యత, మా గొంతులు వినిపించవలసిన బాధ్యత మా మీడియా సోదరుల మీద ఉంది. మరి మేము ఏమి ఆశించకుండా ఇంద్రమ్మ అంటేనే కాంగ్రెస్, ఇంద్రమ్మ అంటేనే ఎస్టీలు. ఎందుకంటే వరంగల్కి వచ్చినప్పుడు ఇంద్రమ్మ మాట ఇచ్చింది, నర్సంపేటలో మాట ఇచ్చిపోయి మనల్ని అందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మనం ఎంత రుణం ఇచ్చి తీర్చుకున్నా కూడా ఇంద్రమ్మ పార్టీకి మనం ఏం చేయలేము, ఏం తీర్చలేము. కాబట్టి ఇంత చక్కగా చేస్తున్నాం. మరి ఇల్లు లేని నిరుపేదలు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. 100% కీమా కమలిబాయి గెలిపి అనగానే మీకు 100% ఇల్లు లేని నిరుపేదలకు ఒకవేళ కట్టుకోలేని పరిస్థితి ఉంటే వారికి తప్పనిసరిగా కట్టించే బాధ్యత కూడా కీమా నాయకి అప్పచెప్తా. మరి అలాగే రేషన్ కార్డు ఎవరికన్నా రాకుంటే మళ్ళీ కీమా నాయక్తోని మీరు అప్లై చేయండి, వారికి కూడా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కమలి అమ్మ తీసుకుంటుంది. అలాగే